పాటలు బాగా పాడారు. ప్రత్యేక పాటలు పాడిన మన ప్రియులు బాగుగా పాటలు పాడారు. వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. మనం దేవుని మహింపరుస్తున్నాం కనుక, దేవుడిచ్చిన స్వరము ద్వారా దేవుని కనపరుస్తున్నాం కనుక తప్పనిసరిగా ప్రభు యొక్క కృపాశీర్వాదములు ఆయన పనిలో ఏ విధంగా మనం పాలు పొందినా కానీ ఆయన అనుగ్రహించి మనలను వర్ధిల్ల చేస్తారు. యేసు ప్రభువా, నీ సేవకుని మరుగు చేయము, చేరిన వారికి నీ మాటలను వినిపించుము. వర్తమానము బలమైనది, ఎందుకనగా అది సువర్తమానము అని దూత ద్వారా మీరు తెలియపరిచినారు. ఎన్నో వర్తమానములు వినబడుతున్నాయి, వార్తలు వినబడుతున్నాయి, దుర్వార్తలు వినబడుతున్నాయి. కానీ సువర్తమానము అనేది ప్రత్యేకించి తమరి సంఘము, క్రైస్తవ సంఘం వాడుచున్నటువంటి మాటకు ఆధారము బైబిలే. తెలుగులో మాట్లాడుచూ ఉన్నాము, కానీ సువర్తమానము, సువార్త అనేది సంఘము, క్రైస్తవ సంఘము వాడుచూ ఉన్నది. మాకు మీ వాక్యంలో కూడా దేవుడు రాయించారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అంటే నిన్ను గూర్చిన ప్రతిదీ మాకు సువర్తమానమే. వర్తమానం అందించే ప్రతి వారు సువార్తికులే. గనుక ఈ ప్రత్యేక సమయంలో నీ దాసుని మరుగు చేయము, నిన్ను బయలుపరుచుకును, నీ వాక్యమును బయలుపరుచుకును, నిన్ను ముద్దు పెట్టుకుని మురుసుకొని నిన్ను చూచి, నిన్ను ఎత్తుకొని, నిన్ను హత్తుకొని, నిన్ను పట్టుకొని, ప్రభువా మా హృదయములలో నిన్ను దాచుకొని, నిన్ను చూచుకునే అనుభవాన్ని చేరిన ప్రతి వారికి ప్రసాదించుము. త్వరగా వచ్చుచున్న యేసు ప్రభు నామములో నిన్ను వినయముగా వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసు జన్మించెన్ ఇలలో, యేసు జన్మించెన్, యేసు జన్మించెన్ ఇలలో, యేసు జన్మించెన్. ఈ సంతసమకు వర్తమానము ఎల్ల జనులవి నుల మృగుగాక, విభునకు స్తోత్రము. యేసు జన్మించెన్ ఇలలో, యేసు జన్మించెన్. పాపుల కొరకును, శుద్ధుల కొరకును, పాపుల కొరకును, శుద్ధుల కొరకును యేసు జన్మించెన్ ఇలలో, యేసు జన్మించెన్. క్రీస్తు శకము 2024 ఆనందమాసములో అడుగుపెట్టి యేసు ప్రభు యొక్క జన్మమును గూర్చిన వర్తమానములు వినడానికి లక్కవరంలో జరుగుచున్న ఈ క్రిస్మస్ మహోత్సవములో పాలు పొందిన మీ అందరికీ బాలుడుగా జన్మించిన దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభు కృప నిత్యము మీకు తోడుగా ఉండునుగాక, ఆమేన్. లోకములో మానవునికి అనేకమైనటువంటి మంచి కోరికలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలనే కోరిక, అన్నీ కలిగి ఉండాలనే కోరిక, అంతా బాగుండాలనేటువంటి కోరిక,
వీటన్నిటికంటే ప్రధానముగా సంతోషముగా జీవించాలి అనే కోరిక ప్రతి మానవునికి ఉంటుంది. నాకు సంతోషము అక్కర్లేదు అని జ్ఞానము కలిగిన ఏ వ్యక్తి అనలేడు. సంతోషము లేదు అని చాలామంది వేదన పడుతుంటారు, భయపడుతుంటారు, ఏడుస్తూ ఉంటారు, భోజనం మానివేస్తారు, నిద్రపోవడం మానివేస్తారు, ఏ పని చేయకుండా నిస్తేజంగా నిలిచిపోతారు. సంతోషము యొక్క ప్రాధాన్యత ఎంతో గొప్పదో ఎన్నో విషయాలు మనం బైబిల్లో నుండి మాట్లాడుకోవచ్చు. మనకున్నటువంటి అనుభవములో నుండి మాట్లాడుకోవచ్చు. అనుభవజ్ఞులు చెప్పినటువంటి మాటలను కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. నిజంగానే మానవుని జీవితంలో జన్మం మొదలు మరణం వరకు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడో అన్ని సంవత్సరాల కాలంలో అప్పుడప్పుడు సంతోషపడుతూ ఉంటాడు, కానీ ఎప్పుడూ సంతోషంగా ఉండడం అనేది ఎవరికి సాధ్యము కాదు. ఏదో ఒక పరిస్థితిలో సంతోషంగా ఉంటాడు, పండుగలలో సంతోషంగా ఉంటాడు, పుట్టినరోజున సంతోషంగా ఉంటాడు, బిడ్డలు పుడితే సంతోషంగా ఉంటాడు, క్రొత్త ఇల్లు కట్టుకుంటే ఇంట్లో ప్రవేశిస్తే సంతోషంగా ఉంటాడు, విద్యార్థి పాస్ అయిన రోజున, విద్య కలిగిన వారికి ఉద్యోగం వచ్చిన రోజున, వ్యవసాయదారులకు పంటలు పండిన రోజున సంతోషంగా ఉంటారు. దానిని మనము నిత్య సంతోషము అని అనలేము. ఆ సంతోషము శాశ్వతమైనదిగా నిలవాలని కోరుకున్న చాలా మట్టుకు మనిషి యొక్క జీవితంలో ఎక్కువ కాలము దుఃఖకాలము, కొద్ది కాలము సంతోషకాలముగా ఉంటూ ఉన్నది. కానీ లోకమంతటికి సంతోషమును కలిగించేటట్టు ఒక కార్యమును దేవుడు జరిగించినాడు. దేవుడు చేసిన కార్యములు బైబిల్ తెరవగానే మనకు కనబడతాయి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఆ అధ్యాయమంతా చదివినా కానీ దేవుడు ఏం చేశాడో, భూమిని చేశాడు, ఆకాశాన్ని చేశాడు, సముద్రాన్ని చేశాడు, మత్స్యములను చేశాడు, పక్షులను, జంతువులను కలుగు చేశాడు, మనం చూడగలుగుతూ ఉన్నాం. మీరు చదువుకుంటే అధ్యాయంలో సంతోషం అనే మాటకు ఎక్కడ ఏ వచనములోనూ మనకు ఆధారం కనబడటలేదు. బహుశా వారు సంతోషించి ఉంటారు, కానీ ఆ అధ్యాయములో దైవజనుడైనటువంటి మోషే గారి ద్వారా సంతోషము అనే మాట చేర్చలేదు. తరువాతి పుస్తకములు తిరుగువేస్తూ వెళితే అక్కడక్కడ సంతోషం అనేటటువంటి మాట కలిగినది, సంతోషం అనే మాట వ్రాయబడినది. ప్రభు జన్మ వర్తమానములో ఎక్కడ చూచినా, ఎవరిని చూచినా, ఎవరికైనా సంతోషము కలుగుట అనేదే మనము చూడగలుగుతూ ఉన్నాము. దాన్నే మనము పరిశుద్ధుడైనటువంటి లూకా 2వ అధ్యాయములో 10వ వచనములో ఇది ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన వర్తమానము అని తెలియచేశారు. సంతోషము యొక్క గొప్పతనాన్ని గూర్చి పాత నిబంధన కాలంలో మహారాజు అయినటువంటి సొలొమోను గారు కూడా ఎన్నో సంగతులు రాశారు. వాటిలో 2-3 వచనాలు మనం చూడగలిగినట్లయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనములో ఇలాగూ వ్రాయబడినది: సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. అందరూ చెప్పండి, సంతోష హృదయము. కొంచెం గట్టిగా చెప్పండి. సంతోష హృదయము ముఖమునకు
తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. ఎంత గొప్ప జ్ఞానంతో చెప్పాడో చూచారా? మీరందరూ ఒకరి ముఖం ఒకరు చూడండి. తేటగా ఉందా? మీ ప్రక్కవారి ముఖం తేటగా లేదో ఒక్కసారి, ఎంతమంది చూచినా సరే ఈసారి ఒక్కసారి చూడండి. మీ పక్కనున్న వారి ముఖం చూడండి. తేటగా ఉంటే కనుక మీరు సంతోషంగా ఉన్నట్లే. ఎందుకంటే ఇంగ్లీష్లో సామెత ఉంది, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని. మనసు ఎలాగుందో తెలియచేసేటట్టు ఆ సూచిక ఏమిటంటే ముఖము అని అన్నారు. ఒకవేళ ఈ సంతోషము లేకపోతే మనోదుఃఖము, అందరికీ వినబడేటట్టు బిగ్గరగా ఏడవపోయినా కానీ మనసులో ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్యను గురించి విని బాధపడుతూ ఉంటాం. ఎవరో మనకు మేలు చేయలేదు, కీడు చేశారని తెలిసి బాధపడుతూ ఉంటాం. ఇలాంటివి ప్రతిరోజు ప్రతి వారి జీవితంలో కూడా ఎన్నెన్నో బాధ కలిగించే అంశములు చెవిని పడుతూనే ఉంటాయి. కడకవి మనస్సుకు చేరుకొని దుఃఖముతో ఉంటుంది మనస్సు. మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. ఆత్మ బలం ఉంటేనే వాక్కులో బలం ఉంటుంది, మనిషిలో బలం ఉంటుంది. ఆత్మయందు బలహీనుడైతే మనిషి బలముగా ఉండలేడు, బలముగా పనిచేయలేడు, ప్రక్కవారితో సంతోషంతో మాట్లాడుకోలేడు. గనుక ఆత్మ వలన ఆనందము, ఆత్మయందు ఆనందము పొందాలి అంటే మనస్సుకు సంతోషము కావాలి. ఇంకొక వచనాన్ని అదే గ్రంథములో, అనగా సామెతల గ్రంథములో 15వ అధ్యాయములో 15వ వచనము చదువుకుందాం. బాధపడువాని దినములన్నీయు శ్రమకరములు. బాధపడువాని దినములన్నీయు శ్రమకరములు. కొంతమంది వారి దినములన్నీయు శ్రమకరములే. బాధపడువాని దినములు అంటే ఎన్ని దినములు గడిచిపోతున్నవో ఐగుప్తు దేశములో, అలాగ దినములు వారములు సంవత్సరములు 400 ఏండ్లకు పైగా శ్రమగల దినములే గడిచిపోయాయి వారి జీవితంలో. సంతోషం అనేది ఎప్పుడు కలిగింది అంటే ఎర్ర సముద్రం దాటాక, ఆవలి ఒడ్డుకు చేరాక, మిరియాము గారు తన ఆనందాన్ని వ్యక్తము చేయడానికి తంబురు చేత్తో పట్టుకొని నాట్యమాడుతూ పాటలు పాడేటప్పుడు ఆమెతో పాటుగా ఎంతో సంతోషపడ్డారు ఇశ్రాయేలులందరూ. బహుశా లక్షలాది మంది ఒక్కసారి సంతోషపడిన సందర్భం బహుశా ఎక్కడ ఉండదేమో. ఒకే చోటున లక్షలాది మంది, అన్ని లక్షల మంది. పెద్ద పెద్ద క్రైస్తవ సమావేశాల్లో కూడా 1,00,000 మంది వచ్చారు అంటారు. కొన్నిసార్లు 2 లక్షల మంది వచ్చారంటారు. ఇంకా ఎక్కువ లక్షలు చెప్పుగలిగితే చెప్పుకోవచ్చు, కానీ వారెంతమంది? కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం 27 లక్షల మంది, కొంతమంది 35 లక్షల మంది అంటున్నారు. రమారమి 30 లక్షల మంది ఒక్కసారిగా పండుగ చేస్తే ఎలాగుంటుందంటారు? ఏ క్రిస్మస్లోనైనా ఈనాడైనా 30 లక్షల మంది ఒక్క చోటున చేరి క్రిస్మస్ పండుగ చేస్తే ఎంత సంతోషంగా ఉంటుందో. సముద్రము దాటిన రోజున, శ్రమలు దాటుకొని వచ్చిన రోజున, శత్రువులను దాటుకొని వచ్చిన రోజున, మరణించవలసిన వారు మరణమును దాటుకొని బ్రతికి ఒడ్డెక్కిన రోజున వారి చేతిలో ఉన్నటువంటి వాయిద్యాలు, మిరియాము తమ్మురు పట్టుకున్నారు, మిగిలిన వారి చేతిలో కూడా ఏమైనా వాయిద్యములుంటే ఆ వాయిద్యములతోనూ నాట్యమాడుచు గొంతెత్తి సంతోషముగా ఉన్నప్పుడు గొంతెత్తి పాడతాం. సంతోషముగా ఉన్నప్పుడు గొంతెత్తి కేక వేస్తాము, చప్పట్లు కొడతాము. బహుశా వారి సంతోషాన్ని ఎన్నెన్ని రీతులుగా వ్యక్తము చేశారో సంతోష హృదయము ఆ విధముగా ఉంటుంది. ఒక తల్లి కూడా ఒక రోజున అలాగే సంతోషపడింది. ఆ రోజు కోసం కొన్ని సంవత్సరములు ఏడ్చింది.
ఆ రోజు ఎప్పుడు వస్తుందా? అలాంటి దినము నా జీవితంలో నేను ఎప్పుడు చూడగలనా అని దేవుని సన్నిధికి వచ్చింది. షిలోహులోని దేవుని మందిరమునకు వచ్చి హన్నా ఏడ్చింది. మనసులో ఉన్న బాధ అంతా దేవునితో చెప్పుకుంది. భర్త తీసుకొస్తున్నాడు ప్రతి ఏడాది, వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ప్రార్థన చేసిన ఆమెకు నెరవేర్పు ఇచ్చాడు. కన్నీటి ప్రార్థనను దేవుడు వ్యర్థము కానియ్యలేదు. ఆమె విశ్వాసము నిజమని తేలింది. దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు ఘనమైన కార్యములు, గొప్ప కార్యములు చేస్తాడు అనే దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఆమె సమూయేలును పొందిన తరువాత తన కుమారుని బట్టి ఇప్పుడు నా హృదయము సంతోషముతో ఉంది, మహాబలముతో ఉంది, అతిశయముతో ఉంది అనే మాటలు సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయము ప్రారంభపు వచనాల్లో మనం చూస్తున్నాం. ఒకసారి ఆ మాటలు విందాం. హన్నా ఇలాగంటుంది, నా హృదయము యెహోవాయందు నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను, నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఎవరికి ఏ పేరున్నా గాని, కడుకు దేవుడు అనే పేరు ఎవరు పెట్టుకున్నా గాని, లేదా వారికి ఎవరైనా పెట్టినా గాని, హన్నా గారి సాక్ష్యం ఏమిటి? యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. లోకములో ఉన్న వారందరూ మానవులే. దేవుడు ఒక్కడు మాత్రమే దేవుడని పిలువబడ్డానికి, దేవుడు అని ఆరాధించబడ్డానికి అర్హుడుగా ఉన్నాడు గనుక ఈమె తన యొక్క సాక్ష్యమును అందరికీ వినిపింపచేస్తూ దేవుడు గొప్పవాడని చెబుతుంది, పరిశుద్ధుడని చెబుతుంది. సంతోషమిచ్చే దేవుడు, మహాబలాన్ని ఇచ్చే దేవుడు. విరోధులు, పగవారు, వెక్కిరించిన వారు, హేళన చేసిన వారు, చులకనగా చూచిన వారు, వీళ్ళందరూ పగవారి లెక్కలోకే వస్తారు. కానీ ఈవేళ దేవుడు అతిశయపడేటట్టు, ఇదిగో నాకు ఒక కొడుకు కలిగాడు, నా ప్రార్థనలు దేవుడు విన్నాడు, నేను ఆయన యందు ఉంచినటువంటి భక్తి వ్యర్థము కాలేదు, ఆయన యందు ఉంచిన భక్తి విశ్వాసములు వృధా కాలేదని సాక్ష్యమిస్తూ మనం చదువుకున్నంత వరకు 2 మాటలు సంతోషాన్ని గూర్చే ఆ మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కానీ సొలొమోను గారు రాసే మాట, బాధపడువాని దినములన్నీయు శ్రమకరములు, బాధపడువారు. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది బాధపడేవారు ఉన్నారు? చేయి పైకెత్తండి అంటే ఒక్కరు కూడా చేయి దించకుండా మొత్తం చేయి పైకెత్తారు. బాధపడేవారు ఎంతమంది ఉన్నారంటే చిన్నవారు, పెద్దవారు అనే వ్యత్యాసం లేకుండా చేయి పైకెత్తుతారు. ఒకవేళ నాకు బాధ లేదు అనేవారు చేయి పైకెత్తమంటే చిన్ని బిడ్డలు ఎత్తగలరేమో, ఆటలాడుకునేటువంటి పసికందులు చేదురు పైకెత్తగలరేమో. కానీ మనం పెరిగే కొలది బాధలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి, బరువులు కూడా పెరిగిపోతానే ఉన్నాయి, బాధ్యతలు కూడా పెరిగిపోతానే ఉన్నాయి. ఇవన్నీ మనిషిని ఏం చేస్తున్నవి? నలుగొట్టుచున్నవి. గానుగులో వేసి ఒక ఒలీవ పండును, కొన్ని ఒలీవ పండ్లను త్రిప్పుతూ ఉంటే అది నలిగిపోతూ ఉంటుంది. ఆ కాయలలో ఉన్నటువంటి తైలం బయటకు వస్తుంది. యేసు ప్రభు వారు తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే నలిగిపోయింది ఆయన హృదయం. నలిగినటువంటి హృదయంలో నుండి కన్నీరు రావటం మాత్రమే కాదు, 3 బాధను వ్యక్తము చేయడానికి ఆయనలో నుండి బయలుదేరినవి. ఒకవైపు కన్నీరు వచ్చుచున్నది, మరి ఒక వైపు చెమట వచ్చుచున్నది, ఇంకొక వైపు రక్తము వచ్చుచున్నది. ఇదంతా ఆయన బాధకు, వేదనకు
ఆనవాలుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. కొంతమంది దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంట్లో మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉంటారు. శ్రమలు తలంచుకుని దారిలో ఏడుచుచూ వారు ఇతరులతో మాట్లాడుకుంటే కన్నీళ్లతో చెబుతూ ఉంటారు. అందుకనే బాధపడువాని దినములన్నీ శ్రమకరములు అని చెబుతూ సంతోష హృదయునికి నిత్యము విందు కలదు. సాధారణంగా విందు అంటే ప్రతి వారు కూడా సంతోషంగా బయలుదేరతారు. మన రోజు భోజనం చేస్తున్నా కానీ విందు అనేది ప్రత్యేకంగా ఉంటుంది కనుక విందుకు వెళ్ళడం అంటే విందుకు రమ్మన్న వారు పిలవగానే వెళ్ళడానికి వీలు చేసుకొని వెళ్ళడానికి గల కారణం అందులో ఉన్న పదార్థములు రుచిగలవి. ఆ విందు ఎవరికి ఉన్నది అని అంటే సంతోష హృదయము కలిగిన వారికి నిత్యము విందే. భోజనాల విందు మాత్రమే కాదు, ఈవేళ భోజనాల విందులో కూడా సంతోషంగా విందు ఆరగించలేకపోతున్నారు. కానీ ఇంటిలో ఉన్నవారు పేదవారు కొందరు పూర్వకాలంలో ఏం చేసేవారు, ఏమీ లేకపోయినా ప్రొద్దునే లేచేవారు, కొంత మజ్జిగ పోసుకొని వారు అన్నం తినేవారు. పొలానికి వెళుతూ పెరుగేదో వేసుకొని అన్నం పట్టుకెళ్ళేవారు. అందులో అవి లేవు ఇవి లేవు మంచి వంటకాలు లేవనే మాట లేదు. సాయంకాలం వచ్చేవారు కుటుంబంతో కలిసి సంతోషంగా కూర్చొని కొందరు ఇంట్లోనో కొందరు అరుగు మీదనో కొందరు వాకిల్లోనో ఆనందముగా భోజనం చేసేవారు. ఈ రోజున అలాంటి భోజనాలు లేవు, ఆనందంతో ఉన్నటువంటి విందు లేదు. కానీ ఎవరి హృదయం అయితే సంతోషంగా ఉందో ఆ సంతోషంగా ఉన్నవారి ఇల్లు ఎప్పుడు విందు ఉన్నట్లే, విందు జరుగుతున్నట్లే. దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే మన ఇల్లు విందు వలె దేవుడు మారుస్తాడని ఈ సమయంలో నేను మీకు తెలియచేస్తున్నాను. మా అనుభవాన్ని కూడా మీకు అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. మా మేనత్త గారు చెప్పేవారు, కంసాల బేతపూడిలో వారి స్వగ్రామంలో ఉన్నప్పుడు నాన్నగారు వారి యొక్క తల్లిదండ్రులు తాతగారు ఆస్తి కలిగిన వారుగా ఉన్నారు, పొలాలు పశువులు పనివారు కలిగిన వారుగా ఉన్నారు. ప్రొద్దున్న పొయ్యి వెలిగిస్తే అర్ధరాత్రి వరకు పొయ్యి కాల్తానే ఉండేదట. అంటే వచ్చేవారు వచ్చిన వారికి వండేవారు వంట 12 గంటల వరకు చేస్తూనే ఉంటే, అంటే పెట్టేవారి దగ్గరికి ఎవరైనా వెళ్తారు కానీ పొమ్మనే వారి దగ్గరికి ఎవరు వెళ్తారు? ఆకలిగా ఉంది కాస్త కడుపు నింపే వాళ్ళ దగ్గరికే వెళ్తారు కానీ మన ఆకలిని గమనించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళరు కదా. కొన్నాళ్ళ తర్వాత దేవుడు సేవలో పిలిచాడు. సేవలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు. సేవలోకి రాగానే ఒక్కసారి చాలా గొప్పవాళ్ళం అయిపోవాలనేటువంటి ఉద్దేశాలతో సేవలోకి రాకూడదు. సేవ అంటే భారం, సేవ అంటే శ్రమ, సేవ అంటే సిలువ, బాధ్యతతో కూడినటువంటి పని. ఆ పనిలో భాగముగా ఎన్నో దినములు చాలా ఇబ్బందులు, ఆహారమునకు కూడా ఇబ్బంది పడినటువంటి దినములు ఉన్నవి. కానీ దేవుడు విడిచిపెడతాడా? ఈ రోజున చూస్తే మన సంఘాల్లో మన గృహాల్లో రోజు విందే జరిగిస్తున్నాడు దేవుడు. మరణాత మహిమ స్వస్థశాలలో ధ్యాన క్రిస్మస్కు కొన్ని వేలు మంది వచ్చారు. శాలంతా క్రిక్కిరిసి కూర్చున్నారు, బయట కూర్చున్నారు. వచ్చిన వారందరికీ క్రిస్మస్ విందు. ఇప్పుడు సంఘాల్లో విందు, ఈ రోజున విందు, ప్రతిరోజు విందు. ప్రొద్దున తలుపు తెరిస్తే రాత్రి వరకు మా గృహము దగ్గర వచ్చేవారు వెళ్ళేవారు, భోజనములు వండడం, భోజనములు పెట్టడం. ఒక రోజు వస్తుంది నీ శ్రమను దేవుడు తొలగించి నీకు సంతోషాన్ని తప్పకుండా దయచేస్తాడని మనము విశ్వాసం ఉంచవలసిన వారమై ఉన్నాం. ఇంకొక వాక్యమును మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. కావున
కావున సంతోషముగా ఉండుట కంటెను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని. జ్ఞాని, మహాజ్ఞాని ఏమంటున్నాడు? సంతోషముగా ఉండడం కంటే తమ బ్రతుకు, ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తాడో అంతకాలం తమ బ్రతుకు సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకున్నా. నరులకు ఎన్నున్నా సంతోషం ఉంటేనే ఆ బ్రతుకు శ్రేష్టమైంది తప్ప సంతోషము లేని బ్రతుకు, మేడలలో ఉన్న పట్టుబట్టలు కట్టుకున్న, బంగారు ఆభరణాలు ధరించుకున్న, కోట్ల కొలది డబ్బు దాచుకున్నా, ఇంటి నిండా నీకు కావలసినటువంటి నూతనమైనటువంటి విలువైనటువంటి వస్త్రములు ఉన్న సంతోషము లేకపోతే ఆ బ్రతుకు శ్రేష్టమైన బ్రతుకు కాదు. ఈవేళ దేవుని కలిగినటువంటి మనం అందరము శ్రేష్టమైన బ్రతుకు కలిగి ఉన్నాము. కారణం ఏం చేతంటే దేవుని కలిగి ఉన్నాము గనుక. మరి ఇలాంటి బ్రతుకు ప్రతివారు కూడా కోరుకుంటూ ఉండగా, కోరుకునే వారందరి జీవితాలను సంతోషకరమైన బ్రతుకులుగా, శ్రేష్టమైనటువంటి జీవితాలుగా మార్చడానికి ఈ లోకమునకు యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడు. దైవజనుడు రాసినటువంటి కీర్తనలో దేవస్తోత్ర గానములు, అందులో అవ్వకిచ్చినట్టి వాక్కు అదిగో తొట్టిలో పవళించి ఉన్న దేవబాల యేసులో ఈ విధముగా సఫలమాయే ఈ దినమున నవ్వుమోము నరుని కబ్బెను అని అన్నారు. అందరం కలిసి పాడుకుందాం. అవ్వకిచ్చినట్టి వాక్కు అదిగో తోటిలో పవళించి ఉన్న దేవబాలయ ఈ విధముగా సఫలమాయ్ ఈ దినమున నవ్వుమోము నరుని కబ్బెను నవ్వుమోము. ప్రభునందు ప్రియులారా, మనిషికి సంతోషము ఏనాడు పోయింది? దేవుడు తినవద్దు అని చెప్పిన ఫలమును అవ్వ తినగానే, ఆదాము గారు తినగానే వారిద్దరిలో ఉన్నటువంటి సంతోషము ఆవిరైపోయింది. అప్పటి వరకు దేవుణ్ణి బట్టి సంతోషం, ఏదైనా తోటను బట్టి సంతోషం, ఏదైనా అనగా వరల్డ్ గార్డెన్, ప్రాకారము కలిగినటువంటి ఉద్యానవనము, ఏదైనా అనగా ప్లెజర్, ఆహ్లాదము, ఏదైనా అనగా పరదైసు. ఆ తోటలో ఉంటే పరలోకంలో ఉన్నట్టే. కారణం దేవుడు ఎక్కడున్నాడో అదే పరలోకం, యేసు ప్రభు ఎక్కడున్నాడో అదే పరలోకం. మరొక మాటలో దేవుని సన్నిధి ఎక్కడైతే ఉందో అది పరలోకం. ఈవేళ పరలోకాన్ని పోగొట్టుకుంటే, పరలోకానికి వ్యతిరేక పదము నరకం, నరకప్రాయముగా మారిపోయిందని వారు పడినటువంటి వేదన మనము మన జ్ఞానముతో అర్థం చేసుకోలేము. అంత గొప్పతనాన్ని కలిగిన వారు, దేవుని మహిమను అనుభవించిన వారు, దేవుని ముఖార విందాన్ని దర్శించుకునేవారు, మాధుర్యమైన తన ప్రేమ స్వరాన్ని వినేటట్టు ఈ దంపతులిద్దరూ ఒక్కసారిగా ఆ ముఖము కరువైపోయింది, అనగా దర్శనము దూరమైపోయింది. ఆ స్వరము ఎక్కడా వినబడడం లేకుండా పోయింది. పోగొట్టుకున్నామే, పండు తిని ఎన్ని పోగొట్టుకున్నామో, తొందరపాటుతో, అవివేకముతో, ఆ పాము చెప్పినటువంటి మాటలకు మోసపోయి పోగొట్టుకున్నది ఎంతో. దేవుని నీవు పోగొట్టుకుంటే, విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకుంటే, పవిత్రతను నువ్వు పోగొట్టుకుంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటే, ఆ రోజున నీకు కలిగేటువంటి వేదన ఇంకెవరు తీర్చలేరు, తొలగించలేరు. అందుకనే ఖచ్చితంగా సువార్తికుడు చెప్పేది, ప్రభు మాట్లాడేది, బైబిలు తేటగా
తెలియచేసేది ఏమిటంటే దేవునికి దూరం అవ్వద్దు, దూరంగా ఉన్నవాళ్ళు కూడా దగ్గరికి రండి. అందుకని ఎక్కడో ఉన్న దేవుడు మనుషులకు దగ్గరగా ఉండడానికి వచ్చాడని, మన మధ్య నివాసము చేయడానికి వచ్చాడని యోహాను తన సువార్తలో వ్రాసినటువంటి మాటను బట్టి ఆనాడే రావడం మొదలుపెట్టాడు. దేవుడే కనుక రాకపోతే తోటలో ఉన్న వారి స్థితి ఏమై ఉండేది? క్షీణించిపోయేవారు, దుఃఖముతోనే మరణించేవారు. మరణించిన తర్వాత ఏముంది? పాపమునకు జీతము మరణం. మొదటి మరణం శరీరానికి, రెండవ మరణం ప్రకటన గ్రంథం తెలియచేస్తుంది నరకం. ఈ రెండు మరణములకు గురి అయ్యే జీవితాన్ని ఎవరు మార్చగలరు? మరణం అనేది దుఃఖం, మనందరం ఎరుగుదాం. నరకం అనేది అక్కడ ఏడ్పు మాత్రమే ఉన్నదంటే మరీ దుఃఖం. ఈ లోకంలో దేని గురించి దుఃఖించినా కొన్ని గంటలు దుఃఖపడతాం, కొన్ని దినాలు దుఃఖపడతాం, ఆ పరిస్థితులు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దుఃఖపడతాం. కానీ నరకం అలాంటిది కాదు. ఎప్పటికీ ఎడతెరిపి లేకుండా ఏడుస్తూనే ఉంటారు. అక్కడ పండ్లు కొరుకుతూ ఉంటారు. పండ్లు కొరకడం ఎప్పుడు? కోపం వచ్చినప్పుడు. అంటే వారికి నెమ్మది లేదు, కుదురు లేదు. శాంతి లేని వాడు ఎలాగుంటాడు? కోపంగా మాట్లాడతాడు, కోపంగా కనబడతాడు. ముఖాన్ని చూడగానే ఏమిటి ఇలాగున్నాడు అనేటట్టుగా ఆగుపడతాడు. ఇలాంటి పరిస్థితుల నుంచి మనుష్యులను సంతోషకరమైన పరిస్థితుల్లోనికి మళ్ళించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? రాత్రి వేర్వాసుల్లో మనం మాట్లాడుకున్నాం. ఎందుకు యేసు ప్రభు వచ్చాడు? దుష్టత్వము నుండి మళ్ళించడానికి సేవకుడిగా వచ్చాడు. ప్రతి వానిని కూడా తమ తమ దుష్టత్వముల నుండి విడుదల చేసి మళ్ళించి ఇటు ఉన్న వారిని అటు త్రిప్పి ఈ చీకట్లో ఉన్న వారిని ఆ వెలుగులోకి నడిపించడానికి వచ్చాడని డాక్టర్ లూకా వ్రాసినటువంటి అపోస్తుల కార్యముల్లోని ఒక వచనాన్ని మీకు చదివి వినిపించడం జరిగినది. ఇప్పుడు ఆదామవ్వల్లో ఏమున్నది మనకు అర్థము కాదు. కానీ నేను అనుకుంటున్నాను వారి వేదన ఎంత ఉందంటే ఈ మానవులందరి వేదన ఎంత ఉందో మనము తూకం వేసి ఇంత అని చెప్పడానికి వీలుంటుందా? ఉండదు. లేకపోతే వేదన యొక్క పరిమాణాన్ని మన మట్టుకు మనము చెప్పగలమా? ఒక్క మాట అంటాం, చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. అంతకు మించి మన బాధ అంతా చెప్పుకోలేము. చెప్పుకున్నది కూడా కొంచెమే, కానీ చెప్పుకోలేనంత బాధ, చెప్పుకోలేని బాధలు ప్రతి మనిషి జీవితంలో ఉండగా ఇప్పుడు ఈ బాధలు తొలగించగలిగిన ఒకే ఒక వ్యక్తి ఆ రోజున తోటలోనికి వచ్చాడు, తర్వాత తొట్టిలోనికి వచ్చాడు. ఆ రోజున తోటలో అవ్వ దగ్గరికి వచ్చాడు, ఆదాము దగ్గరికి వచ్చాడు, పేరు పెట్టి పిలిచాడు. ఆదామా అని అనడాన్ని బట్టి నిన్ను నేను మర్చిపోలేదు, నీ పరిస్థితి ఏమిటో నాకు తెలుసు, నేనే నిన్ను కలుగు చేసిన రూపాన్ని ఇచ్చాను, కానీ ఏదెను అనే ఆహ్లాదకరమైనటువంటి స్థలాన్ని నీకు ప్రసాదించాను, కానీ అన్నీ పోగొట్టుకున్నవే, మహిమను పోగొట్టుకున్నవే. మహిమ అనేది నీలో నుండి వేరైపోయిందే, దూరం అయిపోయిందే. నువ్వు పట్టుకోవడానికి అది వస్తువు కాదే, నువ్వు వెతకడానికి అదేమి ఒక చోటును ఉండేటువంటి వ్యక్తి లాంటిది కాదే. ఈ మహిమ అనేది దేవుడిచ్చేది. పోగొట్టుకుంటే దేవుని దగ్గరికి ఆ మహిమ వెళ్ళిపోద్ది, నీ దగ్గర నుండి దూరం అయిపోద్ది. అలాంటిది అయిపోయినటువంటి ఆదామును పేరు పెట్టి పిలవడాన్ని బట్టి కొంత ధైర్యము కలిగింది. నన్ను దేవుడు విడిచిపెట్టలేదు, నన్ను పలకరించాడు. ఒక్కోసారి కొందరిని ఆప్తులు, ప్రియులు మాట్లాడటం మానివేస్తారు. ఎప్పుడైనా వారు నీకు ఫోన్ చేసి బాగున్నావా అనగానే నేను నీకు గుర్తున్నానా అని అప్పటికప్పుడే ఒక్క మాటతోనే కన్నీళ్లు జలజల రాలుతూ ఉంటాయి. మరి దేవుడు పిలిస్తేనో, దేవుడు మాట్లాడితేనో, దేవుడు వస్తేనో ఎలాగుందో ఆ రోజున ఆదాము అవ్వలకు ఆ వాగ్దానము 3వ అధ్యాయం 15వ వచనములో స్త్రీ సంతానములో నుండి ఆయన వస్తాడని ఎవడైతే పాడు చేశాడో, ఎవడైతే కీడులోనికి ఈడ్చుకు వెళ్ళాలని ప్రయత్నం చేశాడో,
బ్రతుకున్న వాళ్ళని బ్రతకుండా చేయాలని, సంతోషంగా ఉన్న వాళ్ళని దుఃఖముతో నింపాలని ఎవడు తలంచాడో వాడు మహిమను పోగొట్టుకొని, అనగా సాతాను దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను పోగొట్టుకొని, ప్రధాన దూత స్థానాన్ని పోగొట్టుకొని, వాడు ఏ దుర్గతిలోనికి వెళ్ళాడో అలాంటి దుర్గతిలోనికి ఈడ్చుకుపోవాలని ఎవడైతే ప్రయత్నం చేశాడో వాడిని నీవు ఎదురించుంటే పారిపోవును కానీ, కాదంటే వెళ్ళిపోవును కానీ, లోబడిపోయావు అయితే నేను వస్తున్నాను, తల చెత్త కొట్టమంటే ఇక అతని ఉనికి లేకుండా చేస్తాను, అతడికి ఏమీ చేయలేని వాడైపోతాడు, అతడు ఇక అగుపడని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాడు, ఆ పని చేయడానికి నేను వస్తానని మొట్టమొదటి బైబిలులోని దేవుని వాగ్దానము ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనమే. దైవజనుడు దేవదాసయ్య గారు ఏమన్నారు? దేవుని యొక్క తలంపులలో మొదటి తలంపు యేసుక్రీస్తు వారి యొక్క నరావతారము అని అన్నారు. ఎన్నో తలంపులు దేవునిలో ఉన్నవి. దైవజనుని అనుభవం మేరకు ఆయన అన్నటువంటి మాట అది. అన్ని తలంపులు, ఎన్నో తలంపులు ఉన్నప్పటికీ కూడా మొదటి తలంపు యేసుక్రీస్తు వారి యొక్క నరావతారము. కారణం, యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడు. దేవుని దూత ద్వారా ప్రభు తెలియచేయించినటువంటి మాట, యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి తామే రక్షించును, అందుకు ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అన్నారు. గనుక రక్షకుడు లేకపోతే ఇక మానవుడు అతడు ఉన్నప్పటికీ ఏమున్నది? వృద్ధి లేదు, ఫలింపు లేదు, సంతోషము లేదు, శుభము లేదు, దుఃఖము తప్ప, వేదన తప్ప, మనోవిచారము తప్ప, నిరాశ నిస్పృహలు తప్ప, చీకటి బ్రతుకులు తప్ప మరేమీ లేవని, అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనిషిని వదులుకొనని దేవుడు, దూరము చేసుకొనని దయగలిగిన యేసుక్రీస్తు ప్రభు వస్తానని వాగ్దానం చేశాడు. గనుక వచ్చి ప్రసాదించింది ఏమిటి? అందుకనే క్రిస్మస్ గిఫ్ట్స్, దేవదూత చెప్పినటువంటి వర్తమానములో ఉన్నటువంటి క్రిస్మస్ బహుమానాలు. రక్షణ ఒక బహుమానం. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఆ మాట మీద ఒక ప్రసంగం తయారు చేయాలని. సువర్తమానం అన్నారు. ఇది కేవలం క్రైస్తవుల నోటి నుండి, బైబిల్లో నుండి, బోధకుల నోటి నుండి వినబడేటట్టి మాట. శుభవార్త అంటారు, నిజమే, ట్రాన్స్లేషన్ కరెక్టే, ఏమాత్రం అందులో తేడా లేదు, అంగీకరించాల్సిందే. కానీ సువార్త అనేటట్టి మాట మనమే వాడగల కారణం ఏమిటి? అందుకనే క్రొత్త నిబంధన ప్రారంభం కాగానే 39 పుస్తకాలు, పాత నిబంధనలో 27 పుస్తకాలు, నూతన నిబంధనలో తెరవగానే నూతన నిబంధన కనిపించేటట్టి మాట ఏమిటి? మత్తయి సువార్త. ఇలాగూ సువార్త సువార్త సువార్త. తర్వాత వ్రాసిన వాటిని పేర్లున్నవి. ఒక ఊరి పేరు రోమా పత్రిక, గలతీ పత్రిక. ఒక జనాంగము హెబ్రీలకు రాసిన పత్రిక. ఒక ఊరి పేరు ఎఫెసు పత్రిక. వ్యక్తుల పేర్లు తిమోతి పత్రికలు, టైటస్, తీతుకు రాసినటువంటి పత్రిక, యోహాను వ్యక్తి పేరు, యోహాను సువార్త. ఇవన్నీ మనం చూసినట్లయితే సువార్త అనేది మాత్రం ఈ నాలుగింట్లో ఏముందంటే యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర. యేసు ప్రభు జీవిత చరిత్ర ఏమిటి? ఇట్ ఈస్ ఎ గాస్పల్, ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్. అది మంచి వార్త ఎక్కడికి వెళ్ళినా. అందుకనే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటున్నాడు దేవుడు. సర్వ సృష్టి ఎక్కడుంది? కొందరు లక్కవరంలో సువార్త చెబుతున్నారు, వారిని మనం అభినందించాలి. కొందరు మల్కీపురంలో సువార్త చెబుతున్నారు, వారిని మనం అభినందించాలి. ఆంధ్రప్రదేశ్లో సువార్త చెబుతున్నారు, వారిని మనం అభినందించాలి. భూమి చుట్టూ సంచరించు బోధకులను పంపినావు రక్షక, నా వందనములు.
భూమి చుట్టూ సంచరించు బోధకులను పంపినావు. సృష్టికి బోధించుడని శిష్యులకు తెలిపినావు. దీవించి శిష్యులను దేవలోకమేగినావు రక్షక, నా వందనములు. అంటే ఇప్పుడు ఏముంది? ఒక దేవదూత ఏ మాట అయితే వాడారో అదే మాటని ఇప్పుడు మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు సువర్తమానం అనేది మనము వాడే ఒక ప్రత్యేకమైనటువంటి పదము. ముఖ్యంగా తెలుగువారమైనటువంటి మనం ఇంగ్లీషులో గుడ్ న్యూస్ అని ఉంది, ఇంగ్లీషులో గాస్పల్ అనే మాట వాడబడింది. ఈ గాస్పల్ అనే మాట కూడా ప్రపంచ క్రైస్తవులు, ఇంగ్లీషు మాట్లాడే క్రైస్తవులు గాస్పల్ అనేటువంటి మాటనే వాడుతున్నారు. మిగిలినటువంటి వారు ఈ మధ్యకాలంలో కూడా చూస్తున్నాను, కొందరు ప్రయత్నం చేస్తున్నారు ఆ మాట వాడడానికి. 2000 సంవత్సరాల నుంచి ఏ గాస్పల్ అనే మాట ప్రాచుర్యంలోనైతే ఉందో ప్రపంచంలో, ఆ మాటని ఇప్పుడు కొంతమంది మనము ఉపయోగించుకుంటే బాగుండని అనుకుంటున్నారేమో, కానీ అంతటా వెళ్ళిపోయింది, ప్రపంచమంతా వెళ్ళిపోయింది. బైబిలు అన్ని భాషల్లోకి వెళ్ళిపోయినవి, బైబిలు అన్ని దేశాల్లోకి వెళ్ళిపోయింది. గనుక ఏది సువార్త? సంతోషమును కలిగించిందే సువార్త, సంతోషమును కలిగించనిది దుర్వార్త. మనము దుర్వార్తలు చెప్పము, సువార్తనే చెబుతాము. దేవునికి స్తోత్రం. మనిషి ప్రతిని లేవగానే చూస్తాడు, వార్తలు పత్రికల్లో చూస్తాడు, టీవీలో చూస్తాడు. ఎన్ని సంతోషాన్ని కలిగించేవిగా ఉంటాయి. ఈ రోజున ఒక న్యూస్ పేపర్ తీసుకున్నా, ఒక టెలివిజన్లో వార్తలు వింటూ ఉన్నా కానీ ఏవేవో చెబుతారు, గలిబిలి కలిగించేవి, గందరగోళంగా ఉన్నవి, భయాన్ని కలిగించేవి, సంతోషాన్ని లేకుండా చేసేవి. కానీ మీరు 4 సువార్తలు చదవండి, మత్తయి నుండి యోహాను సువార్త వరకున్న 4 సువార్తల్లో ప్యూర్లీ ఈ 4 సువార్తలు ది టెల్స్ అబౌట్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు వారి యొక్క జీవిత చరిత్రను చెప్పే ఈ 4 పుస్తకాలు. గనుకనే యేసు ప్రభు జన్మించడం ద్వారా ఏం కలిగింది? ఆదాముకు అక్కడ దేవుడు నేనొస్తాను అనగానే ఒక ధైర్యము కలిగింది, ఒక నిరీక్షణ కలిగింది, సంతోషము కలిగింది. ఆ సంతోషాన్ని గూర్చిన నెరవేర్పు, అది ప్రవచనమైతే నెరవేర్పు అనేది మత్తయి సువార్త నుండి యోహాను సువార్త వరకు యేసు ప్రభువే ఆ నెరవేర్పుగా కనబడుచున్నారు. కాబట్టి ఇది ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. చాలా కాలం క్రితం నేను దీన్ని ఆలోచించి, ప్రభా ఇది ఎప్పుడు ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం అన్నారు కదా, ఇది ఒక ప్రవచనం. అప్పటికి ఎవరికి సంతోషము? యేసు ప్రభు జన్మించగానే ముందు సంతోషం మరియ గారికి, యోసేపు గారికి, తర్వాతి సంతోషం గొర్రెల కాపరులకు, జ్ఞానులకు. ఇలాగూ సంతోషం కలిగింది. క్రీస్తు జన్మించిన వార్త యూదులకంది ప్రథమమందు, తర్వాత అన్యుల దరికి వెళ్ళెను, అట్లు లోకమంతటికందే లోటు లేక శ్రీ యేసునాథుడు క్షితిని జన్మించిన వార్త యూదులకందే ప్రథమమందు, తర్వాత అన్యుల దరికి వెళ్ళెను, ఇట్లు లోకమంతటికందే లోటు లేక. అంటే ఒకరి దగ్గర ప్రారంభమై అలాగు 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 ఆ వర్తమానం విస్తరించింది. మరి యేసు జన్మించిన కీర్తనలో దైవజనుడు క్రిస్మస్, క్రీస్తును ఆరాధించిన వారెవరు జాబితా అంతా రాసిన పాటది. వివరించుకుంటే అది చాలా పెద్ద వర్తమానం అవుద్ది, ఆధారాలతో సహా. ఆ కైసరెవరు, ఆ హేరోదెవరు, ఆ శాస్త్రులు ఎవరు, సకల మతస్థులు అన్నారు, ఆ మతాల వారెవరు, వీరెందుచేత అందుకోలేకపోయారు యేసు ప్రభుని? తెలిసింది కానీ ఎందుకు రాలేకపోయారు? వీటన్నిటిని వివరించుకోవచ్చు. మొదటి శతాబ్దంలో అనేక మంది ఏం చేశారు? వెంబడించారు ఆయన్ను, శిష్యులయ్యారు కొందరు. కానీ కొందరు పగవారయ్యారు, వారవలేని అసూయ పరులయ్యారు, ద్వేషంతో మాట్లాడిన వాళ్ళు అయ్యారు, దూషించారు, సిలువ వేశారు.
సమాధి చేశారు. ఇంత దుఃఖము ఆ దినాల్లో కలిగింది. అంటే ప్రజలందరికీ సంతోషము కలిగించే ఈ వర్తమానం అనే మాట మొదటి శతాబ్దంలో ఒకవేళ సంపూర్ణముగా నెరవేర్పులోకి రాకపోయినా మరి ఎప్పుడు ప్రభువా ఇది నెరవేరేదని నా జ్ఞానాన్ని బట్టి నేను ఆలోచించాను. ఆలోచించిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటి, ఎంత అనుకున్నా ఈ రోజుల్లో కూడా కొందరు అనుకూలుగా కొందరు ప్రతికూలుగా ఉన్నారు. క్రీస్తు ప్రభు మాట వినగానే సంబరపడిపోయేవాళ్ళు, గంతులు వేసేవాళ్ళు కొందరున్నారు. ఆ మాట వినగానే కోపపడేవారు, కొట్టడానికో తిట్టడానికో వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ రెండు రకాల మనుషులు ఉన్నారు. కానీ ఒక కాలం వస్తుంది, బైబిల్ని బట్టే, ప్రకటన గ్రంథాన్ని బట్టే, యెషయా గ్రంథాన్ని బట్టే మనం మాట్లాడుకోవాలి. 9వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో యోహాను గారు రాసిన మాటలను బట్టే, ప్రకటన గ్రంథములో యోహాను గారు రాసిన మాటలు వీటికి వాటికి సంబంధం ఉంది. అది మర్మములతో కూడినటువంటి గొప్ప వర్తమానము. అయితే యేసు ప్రభువే రాజుగా వస్తాడట. మొత్తం బైబిల్ చూడండి, ఏ మత గ్రంథాన్నైనా చదివి చూడండి. హిస్టరీ అనేది ప్రతి దేశానికి ఉంది. ఒక ఇండియన్ హిస్టరీ చూడండి, ఒక యూరోపియన్ హిస్టరీ చూడండి, ఒక అమెరికన్ హిస్టరీ చూడండి. ప్రతి దేశానికి ఒక చరిత్ర ఉంది. కానీ ఎన్నేండ్లు పరిపాలన చేశారు? ఎలిజబెత్ రాణి బ్రిటిష్ మహాసామ్రాజ్యాన్ని పరిపాలన చేసింది. దాదాపు 52 ఏళ్ళు ఆమె రాణిగా పరిపాలన చేసింది. ఒకవేళ 52 ఏళ్లను మించి ఎవరైనా పరిపాలన చేశారో చేయలేదో మనం కనుక కాస్త దృష్టిని పెడితే చెప్పగలం. ఎవరు ఎన్నేండ్లు ఈ ప్రపంచంలో పరిపాలన చేశారో చెప్పగలం. నెపోలియన్ లాంటి వాడు మొత్తం ప్రపంచాన్ని పరిపాలన చేయాలనుకున్నాడు, కొద్ది సంవత్సరాల్లోనే చనిపోయాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని ఏలుబడి చేయాలనుకున్నాడు, కొద్ది సంవత్సరాల్లోనే యవన కాలంలో చనిపోయాడు. చార్లెస్ చక్రవర్తి ప్రపంచాన్ని ఏలుబడి చేయాలనుకున్నాడు, కొద్ది సంవత్సరాల్లో చనిపోయాడు. కానీ ఎక్కడైనా నాకు తెలిసినంత వరకు కానీ మీకు తెలిసినంత వరకు కానీ 100 ఏండ్లు ఒక ఆయన రాజుగా పరిపాలన చేస్తాడనే మాట ఏనాడైనా మీరు విన్నారా? మీకెవరైనా చెప్పారా? కానీ బైబిల్ చెబుతుంది యేసు ప్రభు పరిపాలన 1000 సంవత్సరాల పరిపాలన. ఆ 1000 సంవత్సరాల పరిపాలన గురించి ప్రకటన గ్రంథంలో ఏమని చెప్పబడింది? ఈ లోక రాజ్యము క్రీస్తు రాజ్యమాయను అని రాయబడింది. 7వ దూత బోరబోదగానే ఒక శబ్దం వినబడుతుంది, ఒక సువార్త చెప్పబడుతుంది. ఇన్నాళ్ళు శ్రమపడ్డ వారులారా, ఇక జరగబోయేది ఏమిటి? ఇన్నాళ్ళు 7 ఏండ్లు శ్రమల్లో మ్రగ్గిన వారులారా, నరకంలాగుండే చిన్ను నరకములాగుండే 7 ఏండ్ల శ్రమల్లో ఉన్న వారులారా, ఇక మీకు ఒక శుభవార్త ఏమిటి? ఈ లోకరాజ్యం ఏదైతే ఉందో అది క్రీస్తు రాజ్యం అయిపోతుంది. మన క్రీస్తు రాజ్యం అంటాడు అక్కడ. ఈ లోక రాజ్యము ఇక నుండి ఎవరి రాజ్యం కాదు. ఈ లోకములో ఇక ఎవరును రాజులు లేరు, చక్రవర్తులు లేరు. ఒకే ఒక రాజ్యం, ఒకే ఒక రాజు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు కాదు, 1000 సంవత్సరములు ప్రపంచ మానవ చరిత్రలో ఎవరును పుట్టి జీవించిన వారు లేరు. ఎక్కువ కాలం బ్రతికిన వాళ్ళు ఎవరు? 969 మెతుషెలా జీవించినటువంటి కాలము. అంటే 1000 సంవత్సరాలకు ఆరంభ దినాల్లోనే ఎవరు చేరుకోలేకపోయారు. కానీ పరిపాలన 1000 సంవత్సరాలంటే ఈయన ఎవరు? తెల్లని వెంట్రుకలు కలిగిన వాడు, అనగా సనాతనుడు, అనాది దేవుడు, సనాతనుడు అనగా ఎంతో కాలము నుండి ఉనికిలో ఉన్నవాడు, ఎంతో కాలములో నుండి జీవము కలిగి జీవించి ఉన్నవాడుగా ఉన్నాడు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? ఇదిగో లోకానికి చెబుతున్నాడు, నేనెవరినో తెలుసా? యుగ యుగములు సజీవుడునయ్యున్నాను. యుగాలకు మానవుడు నిర్వచనం ఏమి ఇవ్వగలడు? మానవ నిర్వచనాలు ఏమి సరిపోతాయి? యుగ యుగములు నేను సజీవుడునయ్యున్నానన్నాడు. గనుకనే యేసుక్రీస్తు వారు 1000 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు రాజ్యము ఆయనదైతే ప్రతి వారి నోట నుండి
రాజుగారి పేరు ఎత్తాలి. బహుశా ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు చెప్పారు కదా, 2వ అధ్యాయం చివరి వచనాలకు వచ్చేసరికి మొదటి పారాగ్రాఫ్లో, ప్రతివాని మోకాలు యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుక యేసు క్రీస్తును ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, అన్ని నామముల కంటే పైనామము ఆయనకు అనుగ్రహించబడెను. అన్ని నామముల కంటే పైనామము ఆయనకు అనుగ్రహించబడెను. అందుకనే ప్రతివాని మోకాలు వంగుతుందా? యోసేపును వద్దనుకున్నారు, కొట్టారు, హేళన చేశారు, కలలు కనేవాడు అన్నారు, పగ తీరక ద్వేషం పోక గోతులో పారేశారు, బట్టలు చించారు, దారిలో వెళ్ళే వర్తకులకు అమ్ముకున్నారు, తమ్ముడని కూడా జాలి పడలేదు. ఈ దుశ్చర్యలు చేసిన వాళ్ళందరూ ఒక రోజున వచ్చి యోసేపు గారి కాళ్ళ మీద పడలేదా? నీవు పెట్టకపోతే మాకు అన్నం లేదు, నీవు ధాన్యం ఇవ్వకపోతే మాకు బ్రతుకు లేదు, మా నాన్నైనా మేమైనా మా కుటుంబాలైనా అయ్యా మీరు అన్నం పెడితేనే, మీరు ధాన్యం ఇస్తేనే. ఎందుకంటే కరువు, దేశమంతా తిరిగినా గింజ దొరకదు. అలాంటప్పుడు పొయ్యి మీద కొండ పెట్టే వీలు లేదు, వండిన కొండలోని అన్నము వడ్డించుకోవడానికి వీలు లేదు. దేవుడు లేని జీవితాలు, దేవునికి దూరమైన జీవితాలు, ఆ పరిస్థితుల్లోకి వెళ్ళాల్సి వస్తుందని ప్రతివారు దైవ భయము కలిగి దేవుని యందు భక్తి కలిగి జీవించాలి. యోసేపు దగ్గరికి ఎలాగూ కడకు వారు చేరుకున్నారు, చెదిరిపోయిన ఇశ్రాయేలీలు కడకు ఎలాగూ వారి స్వదేశానికి చేరతారని బైబిల్ ప్రవచనం దేవుడు నెరవేర్చగా వారు ఎలా చేరుకున్నారు. 1948వ సంవత్సరంలో మే నెలలో వారికి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నుండి ప్రతి దినము కూడా వస్తూనే ఉన్నారు, నలుదిక్కులకు వెళ్ళేవారు. కడకు ప్రభు వస్తున్నాడు గనుక ఈ దినాల్లో ఇంకా ఎక్కువగా యూదులైనటువంటి వారు, ప్రపంచం యొక్క నలుదిక్కుల చెదిరిపోయినటువంటి వాళ్ళు కూడా యెరూషలేము చేరుకుంటారు, పాలస్తీనా దేశము చేరుకుంటారు. యూదులు పాలస్తీనాకు వచ్చుచున్నారన్నమాట నిజము. ఈ దినాలలోనే క్రీస్తు యేసు వచ్చుట అని, యేసు ప్రభు వచ్చుచున్నాడు ఇదిగో అని కేక పెట్టి మరి పాట పాడారు దైవజనుడు. గనుక ప్రభునందు ప్రియులారా వస్తారు 1000 సంవత్సరాల పాలన కాలములో. ముందుగా జ్ఞాపకం చేసినట్లు యెషయా మాటలు, యోహాను గారి ప్రకటనలోని మాటలు, ఫిలిప్పీ పత్రికలోని పౌలు గారి మాటలు, అందరూ ప్రభు దగ్గరికి వస్తారు గనుక దేవుడు ఆ దూతకు బయలుపరిచాడు. నువ్వు చెప్పు, ఇది ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమని చెప్పు. ఈ సువర్తమానాన్ని వద్దనుకుంటే దుర్వార్తలు వింటారు, మరణ వార్తలు వింటారు, యుద్ధ వార్తలు వింటారు, వరదల వార్తలు వింటారు, అగ్ని కురుస్తుందనే వార్తలు వింటారు. అగ్నితో అడవులే కాదు, ఇళ్ళు మనుషులు కూడా కాలిపోయే పరిస్థితులు వస్తాయని వింటారు. తుపాకీల మోత ఎంతమంది కాలిపోతున్నారు, బాంబుల మోత ఎంతమంది కాలిపోతున్నారు. వీటన్నిటి నుండి తప్పించడానికి యేసుక్రీస్తుగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన దగ్గరికి ఎవరు చేరుకుంటారో వారు ధన్యులవుతారు. ఇది ప్రజలందరికీ సంతోషము కలిగించే వార్త గనుకనే మొట్టమొదటిగా మరియ గారు తన సంతోషాన్ని గుర్చిన మాటలను ఈ విధంగా చెబుతున్నారు. బహుశా మీ మాటలో పాటలో అంటున్నది లూకాసు వార్తలో 1వ అధ్యాయం 46వ వచనము నుండి 56వ వచనం వరకు ఈ 10 వచనాలు మరియమ్మ గారి పాటే. 46 నుండి 56 వరకు ఇది మరియమ్మ గారి గీతమే. ఎన్ని మాటలున్నాయో ఆలోచించగలిగితే, వివరించుకోగలిగితే బోధకులు ఎన్ని బోధలు చెప్పుకోవటానికి దేవుడు బైబిల్ గ్రంథాన్ని వారి చేతిలో పెట్టాడు. మరియ గారు అన్న మాట, నా ఆత్మ అనే మాట చదవండి. నా ఆత్మ నా రక్షకుడైన, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. అందరూ గట్టిగా చెప్పాలి, గుండె మీద చేసుకుని చెప్పాలి. నా ఆత్మ, ఇంకా చెప్పని వారు కూడా చెప్పాలి, మెల్లగా చెప్పిన వారు కూడా గట్టిగా చెప్పాలి, మామూలుగా చెప్పిన వారు కూడా నిజంగా చెప్పాలి, పట్టుదలతో చెప్పాలి.
నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఆ మాటకు వస్తే ఎవరిని బట్టి నువ్వు పూర్తిగా ఆనందించలేకపోతున్నావేమో, కానీ నువ్వు ఆనందించాలంటే ఎవరిని బట్టి ఆనందించాలంటే యేసు ప్రభువుని బట్టి ఆనందించాలి, దేవుని బట్టి ఆనందించాలి, ఆయన జన్మమును బట్టి ఆనందించాలి, ఆయన చేసిన మేళ్లను బట్టి ఆనందించాలి, ఆయన చేసిన ఉపకారములను బట్టి, తప్పించిన ఆపదలను బట్టి, అనుగ్రహించిన మనశ్శాంతిని బట్టి. అందుకని చెట్టి భానుమూర్తి రాత్రి చెప్పాను, మెక్లారిన్ హై స్కూల్ కాకినాడలో చదువుకున్నాడు. చదువుకున్న రోజుల్లో యేసు ప్రభుని దూషిస్తూ ఉండేవాడట, చాలా ఎక్కువగా దూషించేవాడట. ఒక రోజున ఆ ప్రిన్సిపాల్ పిలిచి ఏమీ అందలేదు, భానుమూర్తి ఇదిగో బైబిల్ ఒక్కసారి చదువు అని ఇచ్చిందట. బైబిల్ చదివాడు. నువ్వు చెబితే వినరు అని అనుకుంటే ఓ బైబిల్ వారికి ఇవ్వు, నేను చెబితే వారు నమ్మరు అని అంటే ఒక సువార్త కరపత్రము వారి చేతికి అందించి, నువ్వు చెప్తే వారు వినరు అంటే ఒక పాట పాడు అక్కడ నిలబడి, ఏదో ఒక మాట వారిని తప్పకుండా పట్టుకుంటుంది. వల వేస్తే అందులో చేపలు ఉండాలి, కానీ అన్నీ కాకపోయినా కొన్నైనా పడకుండా ఉంటాయా? గింజలు చలితే మొలవకుండా ఉంటాయా? నీ పని నువ్వు చేస్తే నువ్వు చేయలేని పని దేవుడు చేస్తాడు. అందుకనే బైబిల్ ఇచ్చిందాయమ్మ, ఆ బైబిల్ చదువుకున్నారు. చదువుకున్న తర్వాత ఆలోచనలో పడ్డాడు, ఏమిటి యేసుప్రభుని నేను చాలా దూషించాను, వారన్నారని వీరన్నారని, మన మతం కాదని మన దేశం కాదని ఇలాగంటూ నేను చాలా ప్రభు అంటే ద్వేషాన్ని నింపుకొని మాట్లాడని. కానీ ఆయన జీవితం అలా లేదే. ఏమిటి ఆ శాంతం, ఏమిటి ఆ సుగుణం, ఏమిటి ఆ ప్రేమ, ఏమిటి ఆ శక్తి, ఏమిటి ఆ త్యాగం? అప్పుడు యేసు ప్రభు ఎవరో తెలుసుకున్నాక అప్పుడు రాశాడు, సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమస్త మానవ శ్రమానుభవమును, సమస్త మానవ సహించి వహించి ప్రేమింపగల, సహించి వహించి ప్రేమింపగల నీ సమానులెవరు, నీ సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో. ఓ పావనాత్ముడ, ఓ పుణ్యశీలుడ, ఓ పావనాత్ముడ, ఓ పుణ్యశీలుడ, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుత, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుత, నీ సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో. ఆయన రాసిన పాట, పలువిధ పదముల రసి ఫలితమేమియు కానలేక సిలువ ఎదుటను నిలిచినాడనురా, సిలువే నా శరణాయునురా. శరణు యేసు, శరణు శరణు.
దేవుని శరణు కోరుకున్నాడు. తెలియక వీరేం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు, క్షమించి. ఆ ప్రేమను పుట్టినప్పుడే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ద్వితీయ కుమారుని విశ్వాసముంచు ప్రతివానిని నశింపక ప్రతివానికి నిత్య జీవమును ప్రసాదించడానికి ఆయన పుట్టాడు, ఆయన వచ్చాడు, అందుకు ప్రేమించాడు. రోగిని బాగు చేయడానికి డాక్టర్ గారు వైద్యం చేస్తారు, కానీ ప్రేమ అనేది ఎవరిలో ఉంటుంది? అక్కడ ఉన్నారే తల్లి, తండ్రి, బంధువులు, పరిచర్య చేసేవాళ్ళు, వారు ప్రేమ, డాక్టర్ గారి వైద్యం ఎంత అవసరమో దగ్గరున్న వారు ప్రేమగా చూచుకోవడం కూడా అంత అవసరం. దాన్ని ఎవరూ కాదనలేరు. ఈవేళ మన తల్లిదండ్రులు ఉంటారు, పెద్దవాళ్ళు అయిపోతారు. నువ్వు భోజనం పెట్టడంతో పాటు నువ్వు ప్రేమగా వారితో మాట్లాడుతున్నావు కాబట్టి వారు బ్రతుకుతున్నారు, బలపడుతున్నారు. జీవం ఇచ్చేది దేవుడే, కానీ ప్రేమలో జీవం ఉంది కదా, ప్రేమలో బలం ఉన్నది కదా, ప్రేమలో ఆదరణ ఉన్నది కదా, ప్రేమలో ఆనందం ఉంది కదా. అది దయచేశాడు యేసు ప్రభు. అందుకని ఇప్పుడు నా ఆత్మకు ఆయన దేవుడయ్యాడని సాక్ష్యములు ఎన్నెన్నో ఉన్నవి. మనం చదవాలి, వినాలి, సమయాన్ని కాస్త కేటాయించాలి తెలుసుకోవడానికి. తెలుసుకున్న వాటిని తెలియచేయాలి అందరికీ. గనుకనే నా ఆనందం నా ఆత్మలో ఉందని చెప్పింది. కనుక కేవలం మన ఆచారములో కాదు, మన ఆనందమును అలంకారానికి మాత్రమే పరిమితం కాదు. మన ఆనందాన్ని ఆత్మయందు కలిగిన వారమై ఉంటే ఆనందాన్ని ఎవడు నీలో నుండి తీసివేయలేడు. మరి యొక్క మాట దేవుని వాక్యములో 1వ అధ్యాయము 41వ వచనం, లూకా సువార్తలో ఎలిజబెత్ గారు మాట్లాడుతున్నారు. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగా, మరియ యొక్క వందన వచనమును ఎలిజబెతు వినగా, ఆమె గర్భములో శిశువు, ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను. ప్రభునందు ప్రియులారా, క్రిస్మస్ వచ్చిందంటే పెద్దవాళ్ళ కంటే సంతోషంగా ఉండేది పిల్లలే. అల్లరి చేస్తున్నారు అనుకుంటాం, కానీ ఆనందపడుతున్నారని అనుకోవాలి మనం. పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకుంటా ఉంటాం, కానీ మనం ఏమనుకోవాలి? ఆనందంగా ఉన్నారనుకోవాలి. వారి ఆనందానికి అవధులు లేవు. ఏ పండుగ చేసినా పిల్లలు లేకపోతే సందడి లేదు. ఇప్పుడు ఆ సందడి ఎక్కడ మొదలయ్యింది? కడుపులోనే మొదలయ్యింది, పుట్టక ముందే మొదలయ్యింది. మనస్సు అనేది కనబడదు, కానీ ఆనందం ఉండేది మనస్సులోనే. మనస్సు అనేది కనబడదు, కానీ ఆనందం ఉండేది మనస్సులోనే. అందుచేతనే శిశువుకు ఆనందం, యవనస్తురాలైన మరియకు ఆనందం, వృద్ధురాలైన ఎలిజబెత్తుకు ఆనందం. ప్రభునందు ప్రియులారా, 2వ అధ్యాయము 10వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. మరలా అంటున్నాను, గర్భములోని శిశువుకు ఆనందం, యవనస్తురాలైనటువంటి మరియకు ఆనందం, వృద్ధురాలైనటువంటి ఎలిజబెత్తుకు ఆనందం. ఇప్పుడు ఎవరికి ఆనందము? వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఎక్కడి వారు? ఎంత దూర ప్రయాణికులు వీరు, ఎంత దూరా నుండి వచ్చిన యాత్రికులు వీరు. ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో, గమ్యాన్ని చేరాలనుకునేటువంటి గురి కలిగి దీక్షతో, పట్టుదలతో వారు బయలుదేరారు. ఆ శిశువు ఎలాగుంటాడో చూడలేదు, కానీ శిశువును గూర్చి సమాచారాన్ని అందించే చుక్కను చూచారు. ఆ చుక్కను చూచి బయలుదేరితే నిజంగా 2 ఏళ్ళు ప్రయాణం చేశాం, ఎవరూ కనబడలేదు అని నిరాశతో వెళ్ళేటట్టుగా చేయలేదు. కానీ తన దగ్గరకు వచ్చిన వారి ఆశ తీర్చి ఆనందం ఇచ్చాడు. కనుక ఈ ఆనందాన్ని మరి తెలుగులో అత్యానందం అన్నారు. ఆ సౌండ్లు రాగానే కొంత చప్పలు కొడుతున్నారు, నా బోధ కొడుతున్నారు, లేకపోతే ఆ సౌండ్ కొడుతున్నారు, నాకు అర్థం అవ్వలేదు. మెట్టుకు ఆనందంలో ఉన్నారు. దేవుని స్తోత్రం. కొట్టమన్నప్పుడు కొట్టరు, కానీ ఇప్పుడు కొట్టారంటే నిజంగానే మీకు ఆనందం ఉంది.
చప్పట్లు కొట్టారంటే చాలా సంతోషం. అత్యానందము. అత్యానందం అన్నవాడు ఏం చేస్తాడు? చిరునవ్వు నవ్వి ఊరుకోడు, కొంచెం గట్టిగా నవ్వి ఊరుకోడు. చిన్నపిల్లవాడు నిజంగా ఆనందాన్ని వ్యక్తం చేయాలంటే వాళ్ళే ఎగురుతారు, గంతులు వేస్తారు, పరిగెడతారు, కేకలు వేస్తారు. మనం కూడా దేవుని సన్నిధిలో చిన్నపిల్లలం అయిపోవాలి. పసిపిల్లల హృదయాన్ని కలిగిన వారం అవ్వాలి. మన పాపాలు వదిలి, మన బాధలు మరిచి, మన వ్యాధులను గుర్చిన చింత చివుకు మాని, జీవితం అంతా సమస్యల్లో ఉన్న సమస్యల వైపు చూడకుండా శిశువు వైపు చూచి ఆనందించాలి. అందుకని పొలాల్లో ఉన్నవారు, గొర్రెల కాపరులు పొలాలు వదిలి బెత్లెహేము క్రీస్తు బాలుని దగ్గర రావాలి. పట్టణాల్లో ఉన్న పర్షియా దేశానికి చెందిన పండితులైన వారు పట్టణాలు వదిలి, పుస్తకాలు వదిలి ప్రభు దగ్గర రావాలి. ఎందుకంటే పుస్తకంలో కనబడ్డాడు, కానీ ఇప్పుడు చూడ్డానికి కన్నుల ముందు పశువుల పాకలో పడుతున్నాడు, పుట్టాడు. అందుచేతనే రక్షకుడు దయించి నాడట, మన కొరకు పరమా రక్షకుడు దయించి, రక్షకుడు ఇంచినాడు. రారే గొల్ల పోయాలారా, తాక్షణమున పోయి మనని రీక్షణ ఫలమందుదాము. రక్షకుడు కొరకు పరమ రక్షకుడు. ప్రభునందు ప్రియులారా, పండితుల క్రిస్మస్. ఒకవేళ గొర్రెల కాపరులు పామరులు అనుకుంటే, పొలాల్లో గొర్రెలు మేపుతున్నారు కనుక అనుకుంటే, నేను అనడం కాదు, కానీ ఒకవేళ అనుకుంటే వారు పండితులైతే, వీరు పామరులైనా కానీ పండితులకు పామరులకు అందరికీ మనస్సు ఒకే మనస్సు, మనసానందమే ముఖ్యం. వీరి పామరులే కానీ పొలాల్లో ఉన్నవారే కానీ దేవుని దూత వర్తమానం, మొట్టమొదటి వర్తమానం సువార్త విన్నవారెవరు? సువార్త అనే మాట వినబడింది ఎవరికి? ఇదిగో ఈ గొర్రెల కాపరులకే. ఇది ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానం అని చెప్పగానే వారు ఎక్కడున్నారు? పొలాల్లో, బెత్లెహేం పొలాల్లో ఉన్నారు. గొర్రెలు మేపుకుంటా ఉన్నారు, మందను కాచుకుంటా ఉన్నారు, అనగా వారి పనిలో ఉన్నారు. గొర్రెలను ఎలాగైతే కాచుకుంటున్నారో వారిలో ఉన్న విశ్వాసాన్ని కాపాడుకున్నారు, దేవుని మీద ఉన్న ప్రేమను కాపాడుకున్నారు. ఈవేళ ఎవరు దేవుని మీద ఉన్న భక్తిని కాపాడుకుంటారు, ప్రేమను కాపాడుకుంటారో అలాంటి వారికి ఎప్పుడు మంచి వార్తలే దేవుడు వినిపిస్తాడు. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోలేకపోతే, నీ భక్తిని నువ్వు కాపాడుకోలేకపోతే, నీ వినేటట్టు వేర్వేరు వ్యతిరేకమైన వార్తలకు నీవే కారణమవుతాయి. కానీ దేవుని మాత్రం నిందించడానికి అవకాశము లేనే లేదని మీకు తెలియజేస్తున్నాను. గొర్రెల కాపరులకు ఆనందమేనా? ఇప్పుడు ఎవరికి ఆనందం? చిన్నవారి క్రిస్మసు, పెద్దవారి క్రిస్మసు, చిన్నవారి క్రిస్మసు, పెద్దవారి క్రిస్మసు, పేదవారి క్రిస్మసు, గొప్పవారి క్రిస్మసు. అందరూ పాడండి. పల్లెయందు క్రిస్మసు, పట్నమందు క్రిస్మసు, పల్లెయందు క్రిస్మసు, పట్నమందు క్రిస్మసు, దేశమంత క్రిస్మసు, లోకమంత క్రిస్మసు, లోకమంత క్రిస్మసు. కన్నవారి క్రిస్మసు, విన్నవారి క్రిస్మసు, కన్నవారి క్రిస్మసు, విన్నవారి క్రిస్మసు, క్రిస్మసు, ఎల్లవారి క్రిస్మసు, క్రైస్తవారి క్రిస్మసు, ఎల్లవారి క్రిస్మసు. క్రిస్మస్ అన్న పండుగ చేసుకొన్న మెండుగా, క్రిస్మస్ అన్న పండుగ చేసుకొన్న మెండుగా,
మానవాత్మ నిండుగా చేయకున్నదండు, మానవాత్మ నిండుగా చేయకున్నదండుగా, మానవాత్మ నిండుగా పాపలోకమందున క్రీస్తు పుట్టినందున, పాపలోకమందున పాపికెంతో మోక్షము ఈ సువార్త సాక్ష్యము, పాపికెంతో మోక్షము క్రీస్తే సర్వభూపతి నమ్ము వారి సద్గతి, క్రీస్తే సర్వభూపతి మేము చెప్పు సంగతి నమ్మకున్న దుర్గతి, మేము చెప్పు సంగతి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎన్ని బాధలను బాధపడకండి. యేసుప్రభు వచ్చాడు, పుట్టాడు. ఆయన సంతోషాన్ని ఇచ్చే దేవుడు. మీ బాధలు తొలగించి మీ కన్నీళ్లు తుడిచి దేవుడు మీకు సంతోషమును దయచేయునుగాక. ఇంకా కొన్ని వచనాలు చెప్పగలను, ఇంకా చెప్పగలను, ఇంకో గంట ఉంటే ఇంకా చెప్పగలను, ఇంకో గంట ఉంటే ఇంకా చెప్పగలను. కానీ మీరు ఉండలేరని నేనే ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా సంతోషపరచునుగాక. మీ దుఃఖము ఎగిరిపోవునుగాక, మీ నిట్టూర్పులు తొలగిపోవునుగాక. అన్నింటినీ విదిలించుకొని ఆనందముతో లేచి గంతులు వేసే మహానందాన్ని మన పరలోకపు దేవుడు యేసు ప్రభు మీకు, మీ కుటుంబాలకు, మన సంఘాలకు, దేవుని సేవ చేయుచున్న అన్ని క్రైస్తవ సంఘాల్లోని సేవకులకు, మనం చేస్తున్న క్రిస్మస్లను బట్టి మన చుట్టూ ఉన్న ప్రజలందరికీ సంతోషమును కలిగించును గాక. ఆమేన్. యేసు ప్రభువా, నీ మాటలు ఎంత మాధుర్యమైనవి తండ్రి. అందరికీ వినిపించడానికి ఈ మంచి సమయాన్ని ఇచ్చినావు తండ్రి. అందుని బట్టి స్తోత్రం. ప్రతి వారి భారము తొలగించు, వేదనను దూరము చేయి, కన్నీళ్లు తుడువుము, మహానందమును కలిగించుము, నీ చేతిని చాపుము, నీ శక్తిని పంపుము. అందరూ ఆనందముతో గంతులు వేసేటట్లు వారి గుండెల్లో, వారి మదిలో, వారి ఆత్మలో దేవుడువుగా, ప్రభుడువుగా మీరే ప్రవేశించి నీ కొరకైన సాక్షులుగా వారి నిలబెట్టుకొనుమని మమ్మును కొనిపోవుటకు త్వరగా వచ్చుచున్న యేసు ప్రభు నామములో నిన్ను వినయముగా వేడుకుంటున్నాను తండ్రి. మీకు అందరకు క్రిస్మస్ శుభములు. మరణాతా. మరి ఈరోజు మన ప్రియులు తెల్లపూడి పాలెం మధుబాబు గారు, వారి యొక్క సతీమణి గారు, వారి పిల్లలు క్రిస్మస్ విందును మన కొరకు ఏర్పాటు చేశారు. వారి కుటుంబం ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. మధుబాబు గారు తెల్లపూడి పాలెం బైబిల్ మిషన్ సంఘములో ముఖ్యమైనటువంటి వారు. ఏ కార్యము చేసిన గొప్ప సహకారులు. మరణాత మహిమ శ్వాసశాలలో ఎన్నో బలమైన కార్యములలో వారు సహకారులుగా, గొప్ప సహకారులుగా ఉన్నారు. ఆలయము నిర్మించేటప్పుడు కానీ, భోజనముల ఏర్పాట్లప్పుడు కానీ, మహాసభలప్పుడు కానీ, సభలప్పుడు కానీ, కూటములకు కానీ దాతృత్వము కలిగి దేవుని సేవకు గొప్ప సహకారుగా ఉన్నారు. మరి ఈ డిసెంబర్ నెలలో